అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఈరోజు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగుకు సంబంధించి అయితే ఒక వార్త చూద్దాం. ఇక్కడ కాకతీయ పేపర్లో అయితే రాసింది, ఆడతాం ఆడిస్తాం ఆపేదెవరు. ఏటునాగారం ఏజెన్సీ పల్లెల్లో పత్తాలాట జోరు, పక్కా నెట్వర్క్తో దందా, యువతే నిర్వాహకుల టార్గెట్, సిండికేట్గా కొనసాగుతున్న పేకాట నిర్వహణ, ఎస్కాట్ టీంలతో నిఘా, కూలిపోతున్న కుటుంబాలు, అధికారుల ఉదాసీనతపై విమర్శలు అని అయితే రాశారు. ములుగు జిల్లా ఏటునాగారం మండలంలో పేకాట దందా రోజు రోజుకు విస్తరిస్తున్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. పల్లెలను కేంద్రంగా చేసుకుని పక్కా నెట్వర్క్ తో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట, రామ్నగర్, శంకర్రాజ్పల్లి, రొయ్యూరు, ఓడవాడ, గోదావరి కరకట్ట పరిసరాలు, ముళ్లకట్ట, రాంపూర్ సరిహద్దుల ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పేకాట గేమ్లు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒక్కో గేమ్ లో వేల నుంచి లక్షల రూపాయల వరకు చేతులు మారుతుండగా నిర్వాహకులు కమిషన్ల రూపంలో భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుందని అయితే కాకతీయ కథనంలో అయితే రాసిండ్రు. దీనికి సంబంధించి అయితే తెలుసుకుందాం. ఇక ఈ పత్తాలాట, కొన్ని చోట్ల పత్తాలాట అంటారు, కొన్ని చోట్ల పేకాట అంటారు, కొన్ని కార్డ్స్ అంటారు. ఏది ఏమైనా కానీ జూదమే. మహాభారత యుద్ధానికి కారణమైన జూదం, పాండవుల అగ్రజుడు ధర్మరాజు జూదమాడే ఓడిపోయిండు. మహాభారత యుద్ధం జరిగింది. దాదాపు 12 ఏళ్ళు వనవాసం పోయిన రాజులు పోయినరు, రాజ్యాలు పోయినాయి. మొత్తం సర్వం లక్షలాది మంది నాశనం అయిపోయినారు. ఇక్కడ మీరు కూడా ఈ గేమును చూస్తే వచ్చేది మాత్రం 1% లెక్క ఉంటే పోయేది మాత్రం 99% ఉంటుంది. దాదాపు కుటుంబాలు మొత్తం చిన్నాభిన్నం అయిపోతాయి, అప్పులు ఎక్కువైపోతాయి, ఉద్యోగాలు పోతాయి, సర్వం కోల్పోతారు, సంసారాలు నాశనం అయిపోతాయి. ఇక ఏం రాసింది అనేది అయితే తెలుసుకుందాం. దీంట్లో పక్కా నెట్వర్క్ తో దందా, యువతే నిర్వాహకుల టార్గెట్, సిండికేట్ గా కొనసాగుతున్న పేకాట నిర్వహణ, ఎస్కాట్ టీంలతో నిఘా, కూలిపోతున్న కుటుంబాలు, అధికారుల ఉదాసీనతపై ఈ విమర్శలనైతే రాసిండ్రు. ఇక ములుగు జిల్లా ఏటునాగారం మండలంలో పేకాట దందా రోజు రోజుకు విస్తరిస్తున్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. పల్లెలను కేంద్రంగా చేసుకొని పక్కా నెట్వర్క్ తో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట, రామ్నగర్, శంకర్రాజ్పల్లి, రొయ్యూరు, ఓడవాడ, గోదావరి కరకట్ట పరిసరాలు, ముళ్లకట్ట, రాంపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పేకాట గేములు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒకే గేమ్ లో వేల నుంచి లక్షల రూపాయల వరకు చేతులు మారుతుండగా నిర్వాహకులు కమిషన్ల రూపంలో భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ప్రసారం జరుగుతోంది. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు సమీప మండలాల నుంచి కూడా జూదర్లు ఇక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు జూదర్లపై ఉదాసీనత కనబరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పాఠశాల పక్కనే పేకాట అడ్డాలంట. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోనే 3 పేకాట అడ్డాలను ఏర్పాటు చేసి బహిరంగంగానే గేములు నిర్వహిస్తున్నట్లు స్థానికుల నుండి తెలుస్తున్న సమాచారం. అలాగే ఓడవాడలోని గోదావరి కరకట్ట సమీపంలోని గుడిసెలు, రామ్నగర్ కరకట్ట ప్రాంతం, ముళ్లకట్ట, రాంపూర్ సరిహద్దు ప్రాంతాలు పేకాట కేంద్రాలుగా మారినట్లు సమాచారం. రోజువారీగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ అరికట్టే చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సిండికేట్ స్కెచ్, టార్గెట్ యువతే. పేకాట నిర్వహిస్తున్న వారిలో కొందరు సిండికేట్ గా ఏర్పడి మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. ఎవరిని ఆటోలోకి దింపాలి, ఎవరిని పిలవాలి, ఎక్కడ గేమ్ నిర్వహించాలనే అంశాలను ముందుగానే ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా కొంత స్తోమత ఉన్న వ్యక్తులు, వ్యాపారులు, యువకులను లక్ష్యంగా చేసుకొని మొదట చిన్న మొత్తాలతో ఆటకు అలవాటు చేసి తర్వాత భారీ పందేళ్లకి దింపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లే పిలుస్తారు, వాళ్లే ఆడిస్తారు, చివరకు అప్పుల ఊబిలోకి నెట్టేస్తారు అనే చర్చ మండల వ్యాప్తంగా సాగుతుంది. నిర్వాహకులు ప్రతి గేమ్ పై కమిషన్లు వసూలు చేస్తూ లక్షల్లో చొమ్ము చేసుకుంటున్నారే ప్రచారం మండల వ్యాప్తంగా అయితే జోరుగా సాగుతుంది. ఎస్కాట్ టీంలతోనిగా కూలిపోతున్న కుటుంబాలు. పోలీసుల కదలికలను ముందుగానే తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లు, ఎస్కాట్ టీంలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పేకాట స్థావరాలకు దూరంగా కాపలా వ్యక్తుల నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా పోలీసులు వస్తే వెంటనే నిర్వాహకులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లయితే స్థానికులు చెబుతున్నారు. జూదర్లకు మద్యం, సిగరెట్లు, గుట్కాలు, భోజన సదుపాయాలు కల్పిస్తూ గేమ్ను నిరంతరాయంగా కొనసాగించి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ జూద వ్యసనానికి యువత ఎక్కువగా బలవుతున్నారు. అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును పేకాటలో కోల్పోయి అప్పుల పాలవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆరోపణల సమగ్ర విచారణ జరిపి మండలంలో కొనసాగుతున్న పేకాట స్థావరాలపై ఇక్కడ చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు అయితే గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నాయి. జూదం ఎంత వ్యసనం అంటే ఇక వీళ్ళపై పోలీసుల నిఘా ఉందని చెప్పేసి కూడా ఎస్కాట్ టీంలను ఏర్పాటు చేసుకొని
ఎస్కాట్ టీంలను ఏర్పాటు చేసుకొని పోలీసులు ఒకవేళ వస్తే ఎస్కాట్ టీముల ద్వారా ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ నుంచి ప్లేసులు మార్చే ఏర్పాట్లు ఏదో చేసుకుంటున్నారంటే యువతని లక్ష్యంగా చేసుకొని డబ్బున్న వాళ్ళని యువతని లక్ష్యంగా చేసుకొని వాళ్ళే ఆడిపిస్తారు, వాళ్ళే గెలిపిస్తారు, వాళ్ళే తర్వాత అప్పుల ఊబిలో నెట్టేస్తారంట. ఇక మరి ఇంత జరుగుతున్నా కానీ అక్కడ పోలీస్ శాఖ మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది? పోలీస్ శాఖకి మరి ముడుపులు ఏమైనా ముడుతున్నాయా వాళ్ళకి? కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఒక కుటుంబంలో అప్పుల ఊబిలకి నెట్టేస్తే వాళ్ళ కుటుంబం అన్ని రకాలుగా నాశనం అయిపోతుంది. ఇక జిల్లా ఎస్పీ గారు అక్కడ మీరైతే ప్రత్యేక చొరవ తీసుకొని ఏటూరు నాగారం మండల పరిధిలో ఇప్పుడు మనం ఏమైతే చదివినామో ఇక ముళ్ళకట్ట, రామ్నగర్, శంకర్రాజ్పల్లి, రొయ్యూరు, ఓడవాడ, గోదావరి కరికట్ట ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలి. ఈ ఈ పత్తాలాట, పేకాట ఏదైతే ఉందో అది జరగకుండా చూసుకోవాలి. కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీ మీద ఉంది. ఇక ఇక్కడ మరి ఇంత జరుగుతున్నా కానీ అక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది మరి వాళ్ళకే తెలవాలా. మరి వాళ్ళకి ఏమైనా ముడుపులు ముడుతున్నాయా లేకపోతే సమాచారం లేదా అనేది మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలా. మరి ఇంత ఈ పేకాట ఆడి జీవితాలు నాశనం చేసుకొని ఇక సిగరెట్లు, గుట్కాలు, భోజనాలు, బిర్యానీలు మొత్తం వాళ్ళే సప్లై చేస్తున్నారట. సిగరెట్లు, భోజనాలు, గుట్కాలు మొత్తం వాళ్ళే సప్లై చేస్తారు, వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే ఆడిస్తారు, చివరి వాళ్ళే అప్పుల ఊబిలోకి నెట్టేస్తారు. ఇంతకుముందు ఈ సైబర్ క్రైము, ఆ డబ్బులు దొబ్బే లేకపోతే ఏదైనా ఆన్లైన్ గేములు ఆడి జీవితాలు నాశనం చేసుకుని అప్పుల ఊబిలో పడిపోయినాయి చాలా చూసినాం మనం. ఇక దానికంటే ఇది ఇంకా వ్యసనం. చిన్న చిన్న మొత్తాలతో స్టార్ట్ అయ్యి పెద్ద మొత్తాలకు వెళ్ళి ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టుకొని కష్టపడి సంపాదించి డబ్బులు మొత్తం వాళ్ళ బొంద కొట్టాల్సి వస్తుంది. కాబట్టి యువత ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి, పత్తాలాటకి పేకాటకి దూరంగా ఉండండి, కుటుంబాలని చిన్నాభిన్నం కాకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే మన ఛానల్ ద్వారా కోరుతున్నాను.